చరిత్రలో జరిగిన ప్రతి గొప్ప ఉద్యమం ఒక గొప్ప నాయకుడిని తయారు చేస్తుంది. ప్రతి పోరాటం ఒక నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలా ఇప్పటి వరకు మనకు తెలిసిన చాలా మంది నాయకులు ఉద్యమాలు, పోరాటాల ద్వారా పరిచయమైన వారే. అయితే గొప్పగా ఎదిగిన ప్రతి నాయకుడు ఉద్యమకారుడు కాలేడు. కానీ ఒక గొప్ప ఉద్యమకారుడు మాత్రం గొప్ప నాయకుడు కాగలడు. దేశంలోని వ్యవస్థలని, ప్రజల్ని పట్టిపీడుస్తున్న అవినీతి అనే సమస్యకు వ్యతిరేకంగా పోరాడి అవినీతి అనే సగటు సామాన్యుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన లోక్పాల్ ఉద్యమం నుంచి ఉవ్వెత్తున దూసుకొచ్చిన వ్యక్తి అతను. 2013 నుంచి దేశ రాజధానిని ఏలుతూ దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి అతను. ఆయనే అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే తెలుసు. కానీ ముఖ్యమంత్రి కాకముందు ఆయన సామాజిక కార్యకర్త. అంతకుముందు ఆయన ఆల్ ఇండియా రెవెన్యూ సర్వీస్ అధికారి. దానికన్నా ముందు ఒక గొప్ప పేరు ఉన్న ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్. ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన ప్రతిభావంతుడు. అలా ఆయన జీవితంలో వెనక్కి వెళ్తూ గమనిస్తే ఒక్కొక్కటిగా మనకు తెలిసే అనేక విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రభుత్వాలు సామాన్యుల గొంతుకును నొక్కే ప్రయత్నం చేస్తుంటే ఆయన మాత్రం సామాన్యుల తరపున నిలబడి కలబడడానికి రాజకీయ పార్టీని పెట్టి 2 జాతీయ స్థాయి పార్టీలను ఒకేసారి కంగు తినిపించిన చరిత్ర కేజ్రీవాల్ది. అలా తన సాధారణ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం వరకు సాగిన ఆయన ప్రస్థానం అసాధారణమనే చెప్పాలి. కాబట్టి ఒక సామాన్య సామాజిక కార్యకర్త స్థాయి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగిన మఫ్లర్ మ్యాన్ అరవింద్ కేజ్రీవాల్ ఎవరు? ఆయన తన జీవితంలో చేసిన పోరాటాలేంటి? రాజకీయాల్లోకొచ్చి జాతీయ పార్టీలను ఎలా ఓడించగలిగాడు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రస్థానం ఎలా సాగింది? ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా రాజకీయాలు చేయగలుగుతుంది? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కొరకరాని కొయ్యగా మారారు? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా కూడా ఆయన మీద ఢిల్లీ ప్రజల్లో ఎందుకు అభిమానం ఇంకా అలాగే ఉంది? అరవింద్ కేజ్రీవాల్ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చేసిన కుట్రే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామా? ఇలాంటి అనేక విషయాల్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలపడం జరిగింది. మీకోసం ఎంతో లోతుగా వెళ్ళి సమాచారాన్ని అంతా సేకరించి తీసుకొచ్చాము. ఎంతో విలువైన ఈ సమాచారాన్ని మిస్ కాకండి. ఎండ్ వరకు చూడగలరని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అయితే కేజ్రీవాల్ ఎప్పుడైతే 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారో అప్పటి నుంచి మాత్రమే ఆయన గురించి చాలా మందికి తెలిసిందే. కానీ కేజ్రీవాల్ జీవితంలో ఆయన ప్రస్థానాన్ని మొదటి నుంచి మనం గమనిస్తే 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీ జిల్లాలో గోవిందరామ్ కేజ్రీవాల్ మరియు గీతాదేవి దంపతులకు అరవింద్ కేజ్రీవాల్ గారు జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 55 సంవత్సరాలు. కేజ్రీవాల్ గారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆయన తల్లిదండ్రులకు కలిగిన 3 సంతానంలో కేజ్రీవాల్ గారు మొదటి సంతానం. కేజ్రీవాల్ గారి తండ్రి హర్యానాలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసేవారు. కేజ్రీవాల్ గారు సాధారణ కుటుంబంలో జన్మించడంతో చిన్నప్పటి నుంచి సమాజంలోని సమస్యల పట్ల అవగాహనతో ఉండేవారు. దాంతోపాటు చదువులో కూడా చాలా చురుగ్గా వ్యవహరించేవారు. అలా ఎప్పుడు చదువులో ముందుండే కేజ్రీవాల్ గారు సులభంగానే ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సీట్ సంపాదించారు. 1985లో ఐఐటి ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరారు. ఇక 1989లో ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే జంషెడ్పూర్లోని టాటా స్టీల్ కంపెనీలో మంచి ఉద్యోగం కూడా లభించింది. ఐఐటి గ్రాడ్యుయేట్ కావడంతో ఆ రోజుల్లో కేజ్రీవాల్ గారికి జీతం కూడా బాగానే వచ్చేది. అయినా కేజ్రీవాల్ గారు దానితో సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలి అనే తపన ఆయనలో బాగా ఉండేది. అయితే ప్రజల సమస్యల పట్ల సానుభూతితో ఉండే కేజ్రీవాల్ గారు ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే ప్రజలకు మంచి చేయొచ్చని భావించారు. దాంతో 1992లో కేజ్రీవాల్ గారు తన టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. కేజ్రీవాల్ గారు 1994లో తన మొదటి అటెంప్ట్లోనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఆల్ ఇండియా స్థాయిలో 563వ ర్యాంక్ సాధించారు. దాంతో ఆయనకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్గా ఉద్యోగం లభించింది. దాంతో 1995లో ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా చేరారు. ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ సునీతను కేజ్రీవాల్ గారు వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అయితే కేజ్రీవాల్ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉద్యోగం చేస్తూనే అనేక సామాజిక కార్యక్రమాలు ప్రారంభించారు. 1999లో అంటే రెవెన్యూ సర్వీస్ అధికారిగా పోస్టింగ్ లభించిన 4 సంవత్సరాల్లోనే మనీష్ సిసోడియాతో కలిసి పరివర్తన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. పరివర్తన్ అంటే మార్పు అని అర్థం.
సమాజంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం కావడంతో ఆయన తన ఉద్యమానికి పరివర్తన్ అనే పేరు పెట్టారు. ఇక పరివర్తన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, సివిల్ సప్లై లాంటి శాఖలకు సంబంధించిన విషయాల్లో ఢిల్లీ పౌరులకు సహాయం చేయడం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచాలు అడిగితే వారిని పరివర్తన్ ద్వారా మందలించడం లాంటివి చేసేవారు. ఇక 2000వ సంవత్సరంలో ఏకంగా తన సొంత డిపార్ట్మెంట్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ముందు ధర్నా నిర్వహించారు. ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అదే డిపార్ట్మెంట్కు వ్యతిరేకంగా ధర్నా చేయడం అనేది చాలా ధైర్యంతో కూడిన వ్యవహారం అనే చెప్పాలి. ఎందుకంటే పై అధికారులు ఆయన్ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లోనే కేజ్రీవాల్ గారు తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా సమాజం కోసం పనిచేసేవారు. వీటితో పాటు ఢిల్లీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరుగుతున్న రేషన్ కార్డుల కుంభకోణాన్ని బయటపెట్టాడు. దాంతో అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వం మీద చాలా విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారే స్వయంగా ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాన్ని బయటపెట్టడం అనేది ఆ రోజుల్లో ఢిల్లీలో చాలా పెద్ద సంచలనం అయ్యింది. దాంతో అప్పట్లో కేజ్రీవాల్ గారి పేరు ఢిల్లీ అంతటా వినిపించింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కేజ్రీవాల్ గారి నిజాయితీకి ఎవరైనా తలంచాల్సిందే అనేంతలా ఆయన పనితీరు ఉండేది. కేజ్రీవాల్ గారు సర్వీస్లో ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తనకు కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకొని దాంతో అనేక మంది అవినీతి ఆఫీసర్ల భాగోతాన్ని బట్టబయలు చేశారు. ఇక 2005లోనే అన్నా హజారే, శేఖర్ సింగ్, అరుణ్ రాయ్ లాంటి సామాజిక కార్యకర్తలతో జాతీయ స్థాయి ఆర్టీ యాక్ట్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. అయితే సమాజానికి ఏదో చేయాలని చూస్తున్న ఆయన ప్రయత్నాలు ఉద్యోగంలో ఉంటూ చేయడం కష్టమని ఆయన భావించారు. ఆయన సామాజిక సేవ పేరుతో చేస్తున్న పనులు రాజకీయ నాయకుల నుంచి, పై అధికారుల నుంచి ఒత్తిడి పెంచాయి. దాంతో తన సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా వెనకాడలేదు. దాంతో 2006లో తన జాయింట్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా మారారు. ఇక 2006లో కేజ్రీవాల్ గారు పరివర్తన ఉద్యమం ద్వారా చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. ఈ అవార్డుతో పాటు $50,000 ప్రైజ్ మనీ కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత 2006 డిసెంబర్లో కేజ్రీవాల్ గారు మనీష్ సిసోడియా, కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్ లాంటి మరికొందరితో కలిసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఎన్జిఓను స్థాపించారు. కేజ్రీవాల్ గారు రామన్ మెగసెసే అవార్డు ప్రైజ్ మనీ మొత్తాన్ని ఈ పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్కి ఇచ్చేశారు. ప్రభుత్వంలో పారదర్శకత కోసం పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ పనిచేసేది. ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం తీసుకురావడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా చేయడం ఆ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఇక ఎన్జిఓ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్ గారికి అన్నా హజారే గారి మధ్య పరిచయం ఎక్కువైంది. దాంతో కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారికి మరింత దగ్గరయ్యారు. కేజ్రీవాల్ గారు కూడా అన్నా హజారే గారిని గురువుగా భావించారు. ఇక 2011లో ఢిల్లీలో అన్నా హజారే గారు చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం అయిన జన్లోక్పాల్ ఉద్యమం దేశవ్యాప్తంగా మారుమోగింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ ఉద్యమం జరిగింది. 2004 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వరుస కుంభకోణాలకు వ్యతిరేకంగా జన్లోక్పాల్ ఇలా ఉద్యమం చేసింది. పదవిలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద నమోదయ్యే అవినీతి కేసులు కోర్టులో పెండింగ్లో ఉండకుండా సంవత్సరంలోపు విచారణ పూర్తి చేసి వారికి శిక్ష వేయాలి అని, మరియు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించడానికి పటిష్టమైన అవినీతి నిరోధక చట్టాన్ని రూపొందించాలి అనేది ఈ జన్లోక్పాల్ ఉద్యమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఉద్యమానికి అన్నా హజారే గారు నాయకత్వం వహించారు. కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు ఆనాడు అన్నా హజారే గారి వెంట ఉండి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. లోక్పాల్ ఉద్యమం ఆనాడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీసింది. దాంతో అన్నా హజారే గారితో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ చర్చల్లో అన్నా హజారే గారితో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా పాల్గొన్నారు. అయితే 2011 మార్చిలో జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. అన్నా హజారే గారి డిమాండ్లు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో 2011 ఏప్రిల్ 5న అన్నా హజారే గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరాహార దీక్షకు దిగారు. అన్నా హజారే గారు చేస్తున్న ఆ ఆమరణ నిరాహార దీక్ష ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. అన్నా హజారే గారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. అంతేకాదు దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, కళాకారులు అందరూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అదీ కాక బెంగుళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కూడా జన్లోక్పాల్ ఉద్యమానికి మద్దతుగా నిరసనలు చెలరేగాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం జన్లోక్పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పి 2011 ఏప్రిల్ 9న ప్రభుత్వం ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఏప్రిల్ 6న నిరాహార దీక్ష మొదలు పెడితే కేవలం 4 రోజుల్లోనే ప్రభుత్వం ఒక మెట్టు దిగి లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో అన్నా హజారే గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఉద్యమంలో ఆయనతో పాటు కేజ్రీవాల్,
ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ అనే మరికొందరు సామాజిక కార్యకర్తల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. ఇక సామాజిక కార్యకర్తల తరపున లోక్పాల్ బిల్ రూపొందించే ముసాయిదా కమిటీలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఒకరు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలో సామాజిక కార్యకర్తలు ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం బిల్లు రూపకల్పనలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ సామాజిక కార్యకర్తల అభిప్రాయాలు లెక్క చేయడం లేదని సామాజిక కార్యకర్తలందరూ ఆ కమిటీ నుంచి బయటకొచ్చారు. మళ్ళీ అన్నా హజారే గారు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది కాబట్టి త్వరలో మళ్ళీ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించి 2011 ఆగస్టు 16 నుంచి ఢిల్లీలోని జయప్రకాష్ నారాయణ నేషనల్ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో గతంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్నా హజారే గారితో పాటు ఆయన మద్దతుదారులని, శిష్యుల్ని అరెస్ట్ చేసింది. అలా ఆ రోజు అరెస్ట్ అయిన వారిలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ అరెస్టులు మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఢిల్లీలో చాలా చోట్ల 144 సెక్షన్ విధించారు. ఇక జైల్లో కూడా అన్నా హజారే ఆహారాన్ని నిరాకరిస్తూ నిరాహార దీక్ష చేయడంతో ఆయన్ని ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. బయటకు వచ్చాక కూడా ఆయన రామ్లీలా గ్రౌండ్లో ఆయన 12 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించడంతో ఇక ప్రజల నుంచి వస్తున్న స్పందన, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ఇక చేసేదేం లేక ఆగస్టు 27న లోక్పాల్ బిల్లు మీద పార్లమెంట్లో చర్చ జరిగేలా చేసింది. దాంతో ఉద్యమ డిమాండ్లకు తలొంచి అన్నా హజారే బృందం కోరుకున్నట్లే లోక్పాల్ బిల్లు తీసుకొస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆగస్టు 28న అన్నా హజారే దీక్షను విరమించారు. అన్నా హజారే గారు దీక్షను విరమించారు, కానీ 2011 ఆగస్టులో లోక్పాల్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. దాంతో 2011 డిసెంబర్లో అన్నా హజారే గారి బృందం మళ్ళీ ఆందోళన చేయడం ప్రారంభించింది. ఇక ఈసారి ప్రభుత్వం తప్పించుకోలేకపోయింది. 2011 డిసెంబర్లో లోక్పాల్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ లోక్సభలో చర్చ సందర్భంగా లోక్పాల్ బిల్లులో సవరణలు చేయాలి అంటూ రాష్ట్రపతి సమీక్షకు బిల్లును పంపడానికి లోక్సభ అంగీకరించింది. దాంతో లోక్సభలో లోక్పాల్ బిల్లు ఆమోదం పొందకుండానే మిగిలిపోయింది. ఇదంతా అప్పటి యూపీఏ ప్రభుత్వం లోక్పాల్ బిల్లును తీసుకురాకుండా ఉండేందుకు చేస్తున్న నాటకాలు అని అన్నా హజారే గారు, ఆయన శిష్యులు ఆరోపించారు. ఇలా ప్రభుత్వం బిల్లు ఆమోదం పొందకుండా చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు అయితే, మరోవైపు ప్రజల్లో అన్నా హజారే గారు తరచుగా చేస్తున్న నిరసనలు, ఆందోళనల్లో ఆయన మీద కాస్త అసంతృప్తిని పెంచాయి. దాంతో ఉద్యమం కాస్త చల్లబడుతూ వచ్చింది. ఇక 2012 మార్చిలో అన్నా హజారే గారు మరోసారి దీక్షకు దిగారు. కానీ ప్రజల నుంచి మాత్రం మొదట్లో వచ్చినంత మద్దతు రాలేదు. దాంతో అన్నా హజారే గారి శిష్యుల్లో కొందరితో కలిసి అరవింద్ కేజ్రీవాల్ గారు కొత్త రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ అధికారం దక్కించుకుంటే ప్రభుత్వాలు డిమాండ్లను అంగీకరిస్తాయని అనుకున్నారు. కానీ అన్నా హజారే గారు మాత్రం రాజకీయ పార్టీ ఏర్పాటును వ్యతిరేకించారు. రాజకీయాల్లోకి వెళ్తే మనం కూడా అవినీతికి పాల్పడాల్సి వస్తుంది, రాజకీయాలు మనలోని నిజాయితీని నాశనం చేస్తాయని వాదించారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రం ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అనే కొత్త టీంను తయారు చేసి రాజకీయాల్లోకి రావాలి అనే తన ఆలోచనని ఇంకా బలంగా వినిపించారు. ఈ ఇండియా అగైనెస్ట్ కరప్షన్ టీంకి కేజ్రీవాల్ గారే నాయకత్వం వహించారు. కానీ రాజకీయాల్లోకి వచ్చే విషయం మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ టీం కూడా అవినీతి వ్యతిరేక పోరాటాలు, లోక్పాల్ బిల్లు కోసం నిరసనలు చేసింది. కానీ ఇండియా అగైనెస్ట్ కరప్షన్ టీంకి ప్రజల నుంచి అనుకున్నంత మద్దతు రాలేదు. దాంతో ఢిల్లీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమాన్ని ఎగతాళి చేస్తూ హేళనగా మాట్లాడారు. ఉద్యమాన్ని నడపటం, ప్రభుత్వాన్ని నడపటం రెండూ ఒకటి కాదు, ప్రభుత్వంలోకి వస్తే అర్థమవుతుంది, అవినీతి లేకుండా పరిపాలించడం ఎంత కష్టమో అని బాహటంగానే మాట్లాడారు. దాంతో కేజ్రీవాల్ గారు ఆ మాటల్ని సవాల్గా స్వీకరించారు. దాంతో ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రారంభించారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ ఏర్పాటులో అరవింద్ కేజ్రీవాల్ గారితో పాటు మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ కుమార్ లాంటి వారు ముఖ్య పాత్ర పోషించారు. అలా అన్నా హజారే గారి ఆలోచనను వ్యతిరేకించి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం వల్ల కేజ్రీవాల్ గారికి, అన్నా హజారే గారికి మధ్య దూరం పెరిగింది. ఇక 2013 డిసెంబర్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు ఆ పార్టీకి సమయం దొరికింది. ఈ సంవత్సరాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ కావడంతో ప్రజలు కూడా త్వరగానే ఆ పార్టీని గుర్తించారు. సామాన్యుల తరపున ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు అనే విధంగా కేజ్రీవాల్ వ్యవహార శైలి ఉండేది. సాధారణ దుస్తుల్లో, తల మీద మఫ్లర్తో, చేతిలో చీపురుతో అవినీతిని ఊడ్చిపారేసే వ్యక్తిగా కేజ్రీవాల్ గారు ప్రజలకు దగ్గరయ్యారు. దాంతో 2013 ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 70 స్థానాలకు గాను 28 స్థానాలు సాధించింది. అయితే ఆమ్ పార్టీ ఏర్పాటైన మొదటి ఎన్నికల్లోనే అరవింద్ కేజ్రీవాల్ గారు పోటీ చేస్తున్న మొదటి ఎన్నికల్లోనే ఆయన ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీదనే పోటీ చేశారు.
సాధారణంగా కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే ఏ నాయకుడు ఇలా ముఖ్యమంత్రి మీద పోటీ చేసే సాహసం చేయరు. కానీ కేజ్రీవాల్ గారు మాత్రం ముఖ్యమంత్రి మీద పోటీ చేయడమే కాకుండా ఆ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి మీద 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో అరవింద్ కేజ్రీవాల్ గారి రాజకీయ అరంగేట్రం చాలా గొప్పగా ప్రారంభమైందని చెప్పాలి. ఇక అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలు మాత్రమే సాధించి ఘోరంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కానీ బీజేపీ మాత్రం ఆమ్ పార్టీ కాంగ్రెస్ పార్టీల కంటే అధికంగా 32 స్థానాలు దక్కించుకుంది. మొత్తం 70 స్థానాలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి ఏ పార్టీకైనా 35 సీట్లు రావాలి. కానీ 2013లో ఏ పార్టీకి సరిపడ మెజార్టీ లభించలేదు. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల రాజకీయ శత్రుత్వం కేజ్రీవాల్ గారికి కలిసొచ్చింది. బీజేపీ ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అని కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించింది. దాంతో కేజ్రీవాల్ గారికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించింది. దాంతో 2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2013 గెలుపుతో అరవింద్ కేజ్రీవాల్ గారికి మఫ్లర్ మ్యాన్ అనే పేరు వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మారుతి కారులో సెక్రటేరియట్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఢిల్లీ అసెంబ్లీలో లోక్పాల్ బిల్ ప్రవేశపెట్టారు. కానీ ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. అదీ కాక లోక్పాల్ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ వచ్చిన బీజేపీ కూడా మద్దతు ఇవ్వలేదు. దాంతో ఢిల్లీ అసెంబ్లీలో జనలోక్పాల్ బిల్లు వీగిపోయింది. రాజకీయ అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకున్న కేజ్రీవాల్ గారి ఆలోచన ఈ విషయంలో నిజం కాలేదు. దాంతో అనుకున్నది చేయలేనప్పుడు ఈ పదవి నాకొద్దు అని కేజ్రీవాల్ గారు 2014 ఫిబ్రవరి 14న తన పదవికి రాజీనామా చేశారు. అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 49 రోజుల్లోనే పదవికి రాజీనామా చేసి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించింది. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే 2014 లోక్సభ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ 2013 డిసెంబర్లో ఘోరంగా ఓడిపోవడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగించడానికి మొగ్గు చూపింది. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ గారు ఏకంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారి మీద పోటీకి దిగాడు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేసి మోడీ మీద ఓడినప్పటికీ 2 లక్షల పైచులకు ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వారణాసిలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 75,000 ఓట్లు మాత్రం వచ్చాయి. కానీ కేజ్రీవాల్ గారు మాత్రం 2 లక్షల ఓట్లు సాధించారంటే అర్థం చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఆయన ప్రభావం 2013 నుంచే మొదలైందని. ఇక ఢిల్లీలో సంవత్సరం పాటు సాగిన రాష్ట్రపతి పాలన తర్వాత 2015 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ గారు ఢిల్లీ మొత్తం ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వదులుకున్నందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రజలను అభ్యర్థించారు. అయితే అప్పటికే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ ఢిల్లీలో కూడా పాగా వెయ్యాలి అని ప్రణాళికలు వేసింది. ప్రధానమంత్రితో పాటు బీజేపీ ముఖ్య నాయకులు కూడా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్ దేశం మొత్తం తన వైపు తిరిగి చూసే అసాధారణ విజయాన్ని సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలిచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 3 స్థానాలు గెలిస్తే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ నుంచి పూర్తిగా కనుమరుగైంది. ఆ ఎన్నికల్లో అసలు ప్రతిపక్షానికి సరైన సంఖ్యాబలమే లేకుండా పోయింది. దేశ చరిత్రలోనే అంత ఏకపక్షంగా గెలిచి అధికారంలోకి వచ్చిన నాయకుడు ఇప్పటి వరకు మరొకరు లేరు. ఇక 2015 ఫిబ్రవరిలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు మొదలయ్యాయి. ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ కావడంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నట్లుగా పూర్తి అధికారాలు ఉండవు. ఢిల్లీ ప్రభుత్వ పరిపాలన మీద లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం ఎక్కువగా ఉంటుంది. అయితే 2014 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ వస్తున్న కేజ్రీవాల్ గారిని కట్టడి చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నజీర్ జంగ్ని ఉపయోగించి కేజ్రీవాల్ నిర్ణయాల్ని అమలు కాకుండా అడ్డుకుంది. దాంతో లెఫ్టినెంట్ గవర్నర్కి కేజ్రీవాల్ గారికి మధ్య చాలా పెద్ద వివాదం నడిచింది. దాంతోపాటు ఢిల్లీలో లా అండ్ వ్యవహారాలు కేంద్రం తన చేతుల్లో పెట్టుకుంది. అయితే ఇలా లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతిలో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రజలకు ఎలా రక్షణ కల్పించగలను అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఎండగొడుతూ వచ్చారు. అలా ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కేజ్రీవాల్ గారు కేంద్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలాగా మారారు.
ఇక మరోవైపు క్రమంగా కేజ్రీవాల్ గారు అధికారానికి అలవాటు పడ్డారు. దాంతో పార్టీలో ఏకపక్షంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ ఉండటంతో లోక్పాల్ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఆ బిల్లులో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా భాగం చేయడంతో రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్టీలో చీలిక వచ్చింది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహరించిన వారిని కేజ్రీవాల్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇక 2015లో సిబిఐ అధికారులు ఎటువంటి అనుమతి లేకుండా కేజ్రీవాల్ గారి ఆఫీసులో సోదాలు చేసి ఫైళ్లు తీసుకెళ్లారు. ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళితే కోర్టు కూడా సిబిఐ చేసిన పనిని తప్పుపట్టి ఫైళ్లు వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ గారు కేంద్ర ప్రభుత్వం పరువుని పబ్లిక్గా తీసి కేంద్రంతో వివాదాన్ని ఇంకా ఎక్కువ చేసుకున్నారు. ఇక 2017లో జరిగిన ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. 2015లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీ 2 సంవత్సరాలు తిరగకుండానే ఇలా సొంత రాష్ట్రంలో ఓడిపోవడంతో కేజ్రీవాల్ గారి గుర్తింపు కేవలం 3 నెలల ముచ్చట మాత్రమే అనుకున్నారు. కానీ 2015 కార్పొరేషన్ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తప్పిదాలు సరిదిద్దుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఢిల్లీలో ప్రతి వీధిలో మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యాన్ని అందరికీ చేరువ చేశారు. కేజ్రీవాల్ గారు చేసిన ఈ 2 పనులు దేశం మొత్తం ఆదర్శంగా నిలిచాయి. వీటితో పాటు కేజ్రీవాల్ గారు ప్రజలకు చేసిన మరో గొప్ప పని ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకొచ్చారు. హోమ్ డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ పేరుతో 15 రకాల ప్రభుత్వ సేవలని ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ అధికారులు వచ్చి పనిచేసేలా ప్రభుత్వ శాఖల్లో మార్పులు తెచ్చారు. ఢిల్లీ ప్రజలు కేవలం 50 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వ అధికారులు ఇంటికి వచ్చి కావాల్సిన సహాయం చేసి వెళ్తారు. దాంతో ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పదే తిరగాల్సిన పని ఉండదు. కేజ్రీవాల్ గారు తీసుకొచ్చిన ఈ మార్పు ఢిల్లీ ప్రజలకు విపరీతంగా నచ్చింది. ఇక సంక్షేమం, అభివృద్ధితో పాటు మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడుతూనే ఉన్నారు. అదీ కాక గోవా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా తన పార్టీని విస్తరించారు. 2014లోనే పంజాబ్లో 4 ఎంపీ స్థానాలు గెలిచి పార్లమెంట్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాతినిధ్యం సాధించేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తగ్గడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలకు కేజ్రీవాల్ పెద్ద దిక్కుగా కనిపించాడు. దాంతో కేజ్రీవాల్ గారు జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా అవతరించారు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ 1 ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు కేజ్రీవాల్ గారు రాజకీయంగా పోరాడుతున్నప్పుడే బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దాంతో కేజ్రీవాల్ గారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయం ఏర్పడింది. ఎలాగైనా కేజ్రీవాల్ గారిని ఓడించాలి అని బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేసింది. ప్రధానమంత్రితో సహా 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మొత్తం బీజేపీ నాయకత్వం అంతా కేజ్రీవాల్ గారికి వ్యతిరేకంగా పనిచేసింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ గతంలో సాధించిన 3 సీట్ల కన్నా ఎక్కువగా 8 సీట్లు సాధించగలిగిందే తప్ప ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేకపోయింది. అలా 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 62 స్థానాలు గెలిచి ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇక దేశాన్ని పాలిస్తున్న బీజేపీ దేశ రాజధానిని మాత్రం గెలవలేకపోవడం ఢిల్లీ ప్రజల్లో అరవింద్ కేజ్రీవాల్ గారిపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఇక 2020 ఫిబ్రవరి 16న అరవింద్ కేజ్రీవాల్ గారు 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 3వ ముఖ్యమంత్రి అయినా కూడా ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వివాదాలు కొనసాగుతూనే వచ్చాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడం మాత్రం కేజ్రీవాల్ గారు ఆపలేదు. 3వ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే దేశం మొత్తాన్ని కరోనా పట్టి పీడించింది. దేశం మొత్తంలో కరోనా వల్ల ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం ఢిల్లీనే. ఇక ఒక్కో ఎన్నికల్లో కేజ్రీవాల్ గారి ప్రస్థానాన్ని, ప్రవర్తనని, ఆయనలో వచ్చిన మార్పును గమనిస్తే కేజ్రీవాల్ గారు కూడా ఒక సాంప్రదాయ రాజకీయ నాయకుడిలా క్రమంగా మారిపోయారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మారుతి కారులో సెక్రటరియట్కి వచ్చిన ఆయనకు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రవర్తనకు మధ్య చాలా తేడా ఉంది. ఇక జాతీయ రాజకీయాల్లో కూడా కేజ్రీవాల్ తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధపడ్డారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలతో చేతులు కలిపి కేంద్ర రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం కీలకంగా పనిచేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కనుసనల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి పనిచేయడం చూస్తే ఆయన ఎంత మొండివారో అర్థమవుతుంది. అదీ కాక తరచుగా కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శల వల్ల 2022 మార్చిలో బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్ గారి ఇంటి మీద దాడి చేశారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండటంతో పోలీసులు కూడా ఆ దాడి చేసిన వారిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక 2021లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారు తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ
విమర్శల పాలైంది. కానీ ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ గారు ఎటువంటి విమర్శలను పట్టించుకోలేదు. ఇక 2022లో జరిగిన ఎలక్షన్స్లో పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లో పోటీ చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి పరిపాలన గమనించిన పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. దాంతో 2023 పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక గుజరాత్ అసెంబ్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2023లో జరిగిన ఉత్తరప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో 2023లో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించింది. అయితే 2022లో ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరుగుతున్నాయి అని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్కి లేఖ రాయడంతో కేజ్రీవాల్ గారు కేంద్ర ప్రభుత్వానికి కాస్త అవకాశం ఇచ్చినట్లయింది. అసలే ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగా ఉపయోగపడింది. ముందుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం ద్వారా కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టడం మొదలైంది. ఇక 2023లో ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారుల్ని మరింత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ గారు బాగానే ఉద్యమించారు. కానీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న జాతీయ మీడియా దీన్ని ఎక్కువగా ప్రస్తావించలేదు. కేజ్రీవాల్ గారు మాత్రం బీజేపీ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అని బీజేపీ మీద విమర్శలు చేశారు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ 2024 మార్చి 21 రాత్రి 9 గంటల సమయంలో కేజ్రీవాల్ గారిని కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణల మీద అరెస్ట్ చేసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ గారి రాజకీయ ప్రస్థానాన్ని గమనించిన ఎవరికైనా సులభంగా అర్థమయ్యే విషయం కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ గారి మీద కేవలం కక్ష సాధింపు కోసం మాత్రమే ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారాన్ని ఉపయోగించుకుంది అని. లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ గారు తప్పు చేయలేదు అనేది మా ఉద్దేశం కాదు. కానీ అనేక మంది ఆర్థిక నేరస్తులు ఈడీ, సిబిఐ కేసుల తర్వాత బీజేపీలో చేరిన, బీజేపీకి అనుకూలంగా పనిచేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కేంద్రం కేజ్రీవాల్ గారి లాంటి వారి మీద పెట్టే కేసులు ప్రజా ప్రయోజనం కోసమా లేక బీజేపీ ప్రయోజనం కోసమా అనేది ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నందుకే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. దాని ద్వారా ఎప్పటి నుంచో రాజకీయ విరోధం ఉన్న కేజ్రీవాల్ గారిని మరియు ఇండియా కూటమిలో నేతల్ని ఒకేసారి కట్టడి చేయొచ్చు అనేది బీజేపీ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అరెస్ట్ అయ్యి జైలు నుంచి పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్ గారి మీద వ్యతిరేకత మాత్రం పెద్దగా రాలేదు. అయితే గతంలో కేజ్రీవాల్ గారిని ప్రపంచానికి పరిచయం చేసిన లోక్పాల్ ఉద్యమం అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది అన్నా హజారే గారు. అదే ఉద్యమానికి సంఘీభావం ప్రకటించింది బీజేపీ పార్టీ. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్నా హజారే గారి ఉద్యమానికి గతంలో సంఘీభావం ప్రకటించిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్పాల్ బిల్లును తీసుకురాలేదు. అన్నా హజారే గారు కూడా మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ ఉద్యమం చేయలేదు. అయితే గతంలో అరవింద్ కేజ్రీవాల్ గారు లోక్పాల్ బిల్లు కోసం పోరాడారు కాబట్టి లోక్పాల్ ఉద్యమానికి సహకరించిన బీజేపీ పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మారారు? 2014లోనే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి మీద ఎందుకు పోటీ చేశారు? లోక్పాల్ ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన సోనియా గాంధీ మీదనో లేక రాహుల్ గాంధీ మీదనో పోటీ చేయాలి. అసలు అరవింద్ కేజ్రీవాల్ గారు రాజకీయాల్లోకి వస్తాను అంటే అన్నా హజారే గారు ఎందుకు అడ్డుకున్నారు? ఈ విషయాలన్నింటినీ లోతుగా పరిశీలిస్తే మీకు మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కేజ్రీవాల్ గారి గురించిన ఎన్నో విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.